గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐటీ మీడియా. నేను మీ సంగీత. భార్య భరణం విషయంలో ఛత్తీస్గఢ్ హైకోర్టు ఒక కీలకమైన తీర్పును వెలువరించడం జరిగింది. అదేంటనంటే, ఎప్పుడైతే భార్య భర్త దగ్గర ఉండకుండా తను పుట్టింట్లో ఉంటూ సరైన కారణం చెప్పకపోతే భరణం ఇచ్చే ప్రసక్తే లేదు అని చెప్పేసి స్పష్టం చేయడం జరిగింది. అసలు ఏం జరిగిందంటే, ఛత్తీస్గఢ్ హైకోర్టుకి ఒక ఇద్దరు భార్యాభర్తలు కేసు ఫైల్ చేసుకోవడం జరిగింది. అక్కడ భరణం విషయంలో డిస్కషన్ వచ్చినప్పుడు అతను ఎలాంటి కారణం చెప్పకుండానే ఇంటి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఎన్నిసార్లు కాపురానికి పిలిచినప్పటికీ కూడా తను రావడం లేదు అని చెప్పేసి భర్త అక్కడ చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు భార్యని అడిగితే, నువ్వు ఎందుకని భర్త నుంచి దూరంగా విడిపోయి అక్కడ నివసించాల్సి వస్తుంది అని చెప్పేసి అడిగిన సమాధానానికి భార్య దగ్గర నుంచి ఎలాంటి ఆన్సర్ రాకపోయేసరికి అసలు ఎందుకు వెళ్ళావు అనేది స్పష్టత లేనప్పుడు భర్త నీకు భరణం ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అక్కడ చెప్పడంతో ఆవిడ దానికి అలా ఎలా కుదురుతుంది, తను నా భర్త కదా, ఖచ్చితంగా నాకు భరణం ఇవ్వాల్సిందే అని చెప్పేసి అక్కడ వాగ్వాదం జరిగింది. కాసేపు జరిగిన తర్వాత మొత్తం కోర్టు కూడా చాలా క్లియర్గా చెప్పింది, నిజంగానే భర్త అక్కడ కాపురం చెయ్యను అని చెప్పేసి అనడం లేదు. నీతోని కాపురం చేయడానికి చాలా రెడీగా ఉన్నాడు కాబట్టి అతను నువ్వు ఇంటికి వచ్చేస్తే నీ బాధ్యతను పూర్తి స్థాయిలో అతను ఫుల్ఫిల్ చేసేస్తాడు. అంటే నీ యొక్క పోషణ కానివ్వండి, పిల్లలుంటే పిల్లల పోషణ కానివ్వండి, నీకు ఏమైనా కావాలన్నా కూడా చూసుకోవడానికి తను రెడీగా ఉన్నప్పుడు భరణం ఇవ్వాల్సిన అవసరం ఏముంది? దాంతోపాటు నీకు కరెక్ట్ కొడుతున్నాడా, తిడుతున్నాడా, మానసికంగా వేధిస్తున్నాడా, లేదు అనుకుంటే నిన్ను అనుమానిస్తున్నాడా, ఎలాంటి కారణాలు కూడా ఇక్కడ నువ్వు చూపించకుండా నువ్వు ఎక్కడో నీ యొక్క ప్రైవసీగా ఉంటూ నీ యొక్క ఫ్రీడమ్ను ఎంచుకొని ఇక్కడ భర్త నుంచి సపరేట్గా వెళ్ళిపోయి నువ్వు భరణం అడిగే రైట్స్ లేవు అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అంటే ఇక మీదట ఎప్పుడైనా సరే భార్యాభర్తల విషయంలో ఈ యొక్క కోర్టు ఇచ్చిన తీర్పును కూడా ప్రధానంగా ఉదాహరణగా తీసుకొని కేసులు కూడా ఫైల్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి భార్య ఎప్పుడు కూడా భర్త నుంచి దూరంగా, అత్తమామలకు దూరంగా ఉంటున్నప్పుడు కరెక్ట్ రీజన్ అనేది చెప్పాలి. అంటే నాకు భర్త వల్ల ఇలాంటి ఇబ్బంది ఉంది, లేదంటే భర్త తాగి వచ్చి రోజు కొడుతున్నాడు, లేదు అనుకుంటే భర్త నన్ను అనుమానిస్తున్నాడు, లేదంటే భర్త నాకు ఓన్లీ అత్త మామ మాటలే వినడం, నన్ను అనుమానించడం ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి కనుక మీరు సరైన కీలకమైన ఎవిడెన్సెస్ చూపిస్తూ వాటిని రీజన్స్ చెప్పినట్లయితే అప్పుడు మాత్రమే మీకు భర్త నుంచి దూరంగా నివసిస్తున్నప్పుడు భరణం అనేది ఇవ్వడం జరుగుతుంది. లేని పక్షంలో మీరు ఎన్ని సంవత్సరాలు ఎక్కడ ఉన్నా సరే మీరు కారణం చూపించినంత వరకు కూడా భర్త నుంచి ఒక్క రూపాయి కూడా మీకు వర్తించదు అని చెప్పేసి ఇక్కడ కోర్టు ఇచ్చిన తీర్పులో స్పష్టంగా మనకు అర్థమవుతుంది. కాబట్టి మనము భార్యాభర్తలను చూస్తూ ఉంటే కొన్ని రోజుల పాటు హ్యాపీగానే ఉంటారు. సడన్ గా భార్య ఎందుకు వెళ్ళిపోతుందో తెలియదు, ఎందుకు వెళ్ళిపోయిందో తెలియదు, కారణం అడిగితే చెప్పదు, నాకు ఇష్టం లేదు నేను రాను అంటది. అంటే ఇష్టం లేదు రాను అంటే దేనికి కారణం అని చెప్పేసి అనదు. కొన్నిసార్లు వేరు కాపురం పెడదామా అని చెప్పేసి భర్తలు అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అప్పుడు కూడా లేదు నాకు అసలు ఇతను కలిసి ఉండడమే ఇష్టం లేదు, కానీ కలిసి ఉండను అనడానికి రీజన్ కూడా చెప్పాలి. అంటే అతను నీకు కరెక్ట్గా అనిపించట్లేదా, లేదు అంటే అతను నీతో కలిసి ఉన్నంతసేపు నువ్వు హ్యాపీగా ఉండట్లేదా, ఇవన్నీ కూడా ఖచ్చితంగా చూపించాలి. చూపిస్తేనే భరణం అనేది మీకు చెందుతుంది. అంతేగాని ఎక్కడో పెళ్లి చేసుకొని ఒక 2 నెలలో 1 month లేకపోతే 10 రోజుల్లో ఉండేసి వెళ్ళిపోయి ఇంకా ఇతను సంపాదిస్తున్నాడు కదా, అతని జీతంలో సగం మనకే వస్తుంది, హ్యాపీగా మనం కాలు మీద కాలేసుకొని మనం ఫ్రీగా ఉండొచ్చు అంటే కుదరదు. ఇంకా కుదిరే ప్రసక్తి కూడా లేదు. ఎందుకంటే ఆల్రెడీ చాలా కేసులలో కోర్టులు చెప్తూనే ఉన్నాయి. అంటే భార్య విషయంలో భర్తలు, భర్త విషయంలో భార్యలు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ కుటుంబం అనేది హ్యాపీగా ఉంటుంది. దాంతోపాటు విడాకులు రావడం జరుగుతుంది, అలాగే భరణం కూడా వస్తుంది, ఆస్తిలో కూడా వాటా రావడం జరుగుతుంది అనేది పలు కేసులలో పలు రకాలుగా జడ్జిమెంట్స్ అనేవి రావడం జరుగుతుంది. అయినప్పటికీ సరే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మేము చేసిందే కరెక్ట్ అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు, కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ఇంకా కోర్టులలో వాళ్ళు ఎవిడెన్సెస్ చూపించలేక, కారణాలు చూపించలేక, సరైన ప్రశ్నకి ఆన్సర్ చెప్పలేక ఇలా తటపటాయించేసి చివరికి ఆ కేసు తప్పుడు కేసు అని చెప్పేసి దాన్ని కొట్టివేసే స్థాయి వరకు రావడం జరుగుతుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటనంటేను, భార్యాభర్తలు విడిగా జీవించేటప్పుడు ఒకరికొకరికి నచ్చలేదు అన్నప్పుడు రీజన్ కరెక్ట్గా చూపిస్తేనే భరణం పొందగలరు.
లేని పక్షంలో దాంతోపాటు విడాకులు కూడా ఈజీగా వస్తాయి. అంతేకాని ఇష్టానుసారంగా వెళ్ళిపోయి నేను ఉండను, నాకు నచ్చట్లేదు అనడానికి రీజన్ చెప్పాలి. ఉండను అనడానికి రీజన్ చెప్పాలి. అది కూడా కరెక్ట్గా ఆ రీజన్ కరెక్ట్గానే సరిపోతుంది, నిజంగానే కలిసి ఉంటే ఇలాంటి ప్రమాదం జరిగే అవకాశం ఉంది, లేదంటే ఈ కారణం వల్ల వాళ్ళు హ్యాపీగా ఉండలేరు అని చెప్పేసి కోర్టుకు కూడా అది నమ్మదగ్గట్టుగానే ఉండాలి. లేని పక్షంలో మీకు విడాకులు రావు, భరణం కూడా అందదు. కాబట్టి ఛత్తీస్గఢ్ హైకోర్టు ఇచ్చిన తీర్పులో మాత్రము ఈ యొక్క కేసును కొన్ని కేసులలో ఇక మీదట ఉదాహరణగా చూపిస్తూ ఎవరైతే భరణం కోరుతూ ఉంటారో ఆ మహిళలకు ఖచ్చితంగా షాక్ అనే చెప్పేసి అనుకోవచ్చు. ఇంకా భర్తలు మాత్రం చాలా హ్యాపీగా గుండెల మీద చేయి వేసుకోవచ్చు. భార్య రీజన్ చెప్పకుండా తల్లిగారింటికో లేదంటే ఎక్కడనో పని చేస్తూ ఉండిపోవడం, నీ దగ్గర నుంచి జీతంలో నుంచి సగం నాకు వస్తుంది మెయింటెనెన్స్ కోసం అని చెప్పేసి అనుకునే ఆలోచన నుంచి ఇంకా వారు ఇంకా పక్కన ఉండాల్సిందే. మీరు ఖచ్చితంగా రీజన్ చెప్పమని అడిగే హక్కు మీకుంది. కాబట్టి రీజన్ చెప్పితేనే ఆ రీజన్ కోర్టు సాటిస్ఫై అవ్వాలి. అదేవిధంగా మీకు కూడా నిజంగానే కరెక్టే తను చెప్పిన రీజన్ దీనివల్ల ఉంటుంది కాబట్టి మనకు భరణం ఇవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి అనుకుంటేనే మీరు ఇవ్వడానికి రైట్స్ ఉన్నాయి, లేకపోతే లేదు. కాబట్టి ఛత్తీస్గఢ్ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారంగా మాత్రం చాలా కేసులు ఇప్పుడు ఏ విధంగా ఉండబోతాయి అనేది మనం వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ.